चिंगरी माचा दो प्याजा तैयार చేసి చూపిస్తానండి। चिंगरी माचा दो ప్యాజాకి కావాల్సిన పదార్థాలు చూద్దాం। ప్రాన్స్ 250 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు అర కప్పు, కారం 1 స్పూన్, జీలకర్ర పొడి అర స్పూన్, పెరుగు అర కప్పు, పంచదార అర స్పూన్, పసుపు పావు స్పూన్, ఉప్పు తగినంత। సో కావాల్సిన పదార్థాలు అన్నీ వచ్చేసాయి కదా, మరి ఆ డిఫరెంట్ నార్త్ ఇండియన్ స్టైల్ ఏంటో అడిగి తెలుసుకుందామా? సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా సార్? సో ఈ చింగ్రీ మాచా దో ప్యాజా కోసమని మనం జనరల్గా యాక్చువల్గా ఏంటంటే ఇది మనకి దీంట్లో మనకి రెగ్యులర్గా రొయ్యలతో చేస్తాం। ఇది చింగ్రీ మాచర్ అంటే రొయ్యలు। జనరల్గా మనం సీ ఫుడ్ చేసినప్పుడు పెరుగు యూస్ చేయము, కాకపోతే ఈ పర్టికులర్ డిష్లో మనకి పెరుగుతో పాటు ఇది కాంబినేషన్లో సెట్ అవుతుంది। సో మనం పెరుగు యూస్ చేస్తాం కంపల్సరీ। ఇది నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది, స్పెషల్లీ మనకి ఎక్కువగా బెంగాలీ స్టైల్లో ఉంటుంది అనమాట। ఓకే, నార్త్ ఇండియాలో బెంగాలీ స్టైల్లో ఉంటుంది। సో మనం స్టవ్ వెలిగించుకుందాం అండి। సో చింగ్రీ మాచర్ని ప్రాన్స్ని చింగ్రీ మాచర్ అంటారు। ఓకే, సో ప్యాన్ పెట్టుకున్నాం। సో దీనికోసం అని మనం ప్రాన్స్ చక్కగా ఇలా పీల్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాం। దీనికి యాక్చువల్గా లైట్ మ్యారినేషన్ చేయాలి। మ్యారినేషన్ చేసి మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం। ఈ రొయ్యలు మనం ప్రీ మ్యారినేట్ చేసుకోవాలండి కొద్దిగా। సో రొయ్యలు ఒక బౌల్లో తీసుకున్నాను, కొద్దిగా పసుపు వేసుకోవాలి, పసుపు అలాగే కొంచెం కారం। సో లైట్గా కారం కూడా మనం దీంట్లో వేస్తాం। అలాగే వీటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం ఈ రొయ్యలకే పట్టిస్తాం చక్కగా, రొయ్యలకంతా పడుతుంది అన్నమాట మనం వేసిన పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు। ఈ ఉప్పును కూడా మనం దీంట్లోనే కొద్దిగా వేసుకుంటాం। కాసేపు మనం పక్కన పెట్టాలా? మ్యారినేట్ లేదు, ఇమిడియట్గా చేసేవచ్చు, పక్కన పెట్టక్కర్లేదు। అలాగే కొంచెం నూనె కూడా వేసుకోవాలి। సో ఇలా వీటన్నిటిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి। సో ప్యాన్ కూడా వేడెక్కిపోయింది యాక్చువల్లీ। ప్యాన్ కూడా వేడెక్కుతుంది। సో ఇది చాలా సింపుల్ రెసిపీ అండి చూడడానికి, కాకపోతే చేస్తే మంచి టేస్ట్ వస్తుంది। సో దీంట్లో యాక్చువల్గా ఈ చింగ్రీ మాచా దో ప్యాజాకి మీరు కావాలంటే ప్రాన్స్ని విత్ స్కిన్ కూడా తీసుకోవచ్చు। సో విత్ స్కిన్తో కూడా చేస్తుంటారు, విత్ స్కిన్తో చేసి మళ్ళీ తినేటప్పుడు మనం స్కిన్ పీల్ చేసుకొని తినాలి। ఇలా మనకంటే ఈజీగా ఉండాలంటే ఇలా స్కిన్లెస్ కూడా చేసుకోవచ్చు। సో చాయిస్ అది మన దీన్ని బట్టి ఉంటుంది అనమాట। ఓకే, సో ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్నాం। సో ఈ మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని ఇలా పక్కన పెట్టుకుందాం। సో మనకు ప్యాన్ వేడెక్కింది కదా, సో దీంట్లో మనం ముందుగా నూనె వేసుకుందాం। సో యూజువల్గా నార్త్ ఇండియన్ స్టైల్ అన్నారు కాబట్టి అంత స్పైసీ ఉండకపోవచ్చు, అంత స్పైసీ ఉండదండి। సో ఇంకోటి ఏంటంటే మనకు దీంట్లో పెరుగు కూడా యాడ్ చేస్తాం, సో దాంతో ఆ స్పైసెస్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి। సో ఈ చింగ్రీ మాచా దో ప్యాజా కోసమని సో ప్యాన్ వేడెక్కింది కదా, సో ఈ రొయ్యల్ని మనం దీంట్లో వేసేస్తాం డైరెక్ట్గా। ఇలా మ్యారినేట్ చేసిన రొయ్యల్ని మ్యారినేట్ చేసిన మసాలాతో పాటు మొత్తం వేసేసి ఒకసారి సపరేట్గా వీటిని కాల్చాలి। సో స్టార్టర్ లాగా తీసుకుంటాం దీన్ని? ఇది స్టార్టర్ కాదండి, గ్రేవీ వస్తుంది దీంట్లో। సో కాకపోతే ముందు ఈ రొయ్యల్ని మనం వేయించుకొని చేయాల్సి వస్తుంది। సో ఇలా సో ఇది కుక్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాం। సో ఈలోగా మనం ఏం చేస్తామంటే దీంట్లో మనం ఈ ప్రాన్స్ తీసుకున్నాం కదా, సో దీంట్లో వేరే గిన్నెలో యాక్చువల్గా అంటే దీనికోసం మసాలా కూడా రెడీ చేయాల్సి ఉంటుంది। సో దీంట్లో ఏం చేస్తామంటే వేరే గిన్నెలో పెరుగు తీసుకుంటాం, పెరుగు అలాగే దీంట్లో కొద్దిగా పసుపు। సో ఇది గ్రేవీ టైప్ వస్తుందా? గ్రేవీ ప్రిపేర్ చేయాలి। అలాగే కారం, దీంట్లోనే కారం పసుపు వేసాం, వేసాక దీంట్లో ఉప్పు కూడా వేసుకోవాలి। ఉప్పు వేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి। ఓకే, ఇలా ఈ విధంగా ఇలా లంప్స్ లేకుండా మనం మిక్స్ చేసుకున్నాం। సో మనకి ఇక్కడ రొయ్యలు కూడా బాగా ఇలా వేగుతున్నాయి నూనెలో, ఆల్మోస్ట్ చాలా త్వరగానే కుక్ అయిపోతాయి ప్రాన్స్। సో ఇలా వేగుతున్న రొయ్యల్ని మనం ఏం చేస్తామంటే వేగుతున్నాయి కదా, సో దీన్ని మనం కొద్దిగా ఇలా హాఫ్ డన్ అయిన తర్వాత ఈ రొయ్యల్ని తీసి పక్కన పెట్టుకుంటాం। ఓకే, సో ఆల్రెడీ మ్యారినేట్ చేసిన బౌల్లో వేసుకోవచ్చు? వేసుకోవచ్చు। సో ఇలా ముందుగా మ్యారినేట్ చేసిన దానిలోనే తీసుకుందాం ఈ రొయ్యల్ని। ఇలా ఫుల్ డన్ చేయలేదు, హాఫ్ డన్ చేసి కుక్ చేయాలన్నమాట, పక్కన పెట్టుకుందాం। ఓకే, సో విత్ స్కిన్ తీసుకుంటే యాక్చువల్గా ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది ఇంకొద్దిగా ఎక్కువగా వస్తాయి, కాకపోతే తినేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతుంది దాంతో। ఇప్పుడు ఈ ఆయిల్ ఏదైతే ఉందో దీంట్లోనే మనం హోల్ గరం మసాలా, ఈ హోల్ గరం మసాలా కొంచెం
లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ వేస్తాం. ఈ హోల్ గరం మసాలాతో మనకి అడిషనల్ ఫ్లేవర్ అయితే ఫ్లేవర్ వస్తుంది. అనేది యాడ్ ఆన్ మసాలా అనేది అరోమా అనేది బాగా వస్తుంది మనకి. సో దీనిలో ఆయిల్ అయితే ఉంది కాబట్టి మనం ఇంకా ఆయిల్ అడిషనల్గా యాడ్ చేయలేదు. ఓకే, దీంట్లో ఇలా సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను కూడా వేయాలి. సో దో ప్యాజాలో యాక్చువల్గా ఏంటంటే మనకి ఉల్లిపాయలు క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే 2 types ఆఫ్ ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తాం దీంట్లో. సో అందుకనే దో ప్యాజా అని చెప్పారనమాట. కటింగ్ వేరియేషన్స్ ఉంటాయి. కటింగ్ వేరియేషన్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఈ ఉల్లిపాయలు ముక్కలు ఈ మసాలాలతో మంచిగా వేగాలి. సో మామూలుగా మీరు అన్నట్టు ఇది రైస్లో కూడా తీసుకొచ్చే గ్రేవీ వస్తుంది. గ్రేవీ వస్తుంది. సో రైస్ పులావ్ వీటితో బాగానే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఉల్లిపాయలు సాఫ్ట్గా. మీరంటే జనరల్లీ సీ ఫుడ్ని పెరుగుతో మిక్స్ చేయరు, బట్ ఈ స్టైల్ ఆఫ్ కుకింగ్లో మనం చేయొచ్చు యాక్చువల్గా. ఓకే, సో ఈ విధంగా ఉల్లిపాయలు సాఫ్ట్గా వేగాయి కదండి. సో దీంట్లో ఏం చేస్తామంటే మనం ఈ ముందుగా చేసుకున్నాం కదా ఈ బ్యాటర్ ఏదైతే ఉందో పెరుగు బ్యాటర్ని దీంట్లో మనం వేసుకుంటాం. ఓకే, సో మనం కుక్ చేయాలి బాగా దీన్ని. పెరుగు బ్యాటర్ని ఈ ఉల్లిపాయ మసాలాలతో బాగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. కొంచెం కుకింగ్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. సో దీంట్లో ఏంటంటే మనం ఈ పెరుగుని పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసమని కొద్దిగా పంచదార అయితే ఎక్కువ వేయకూడదు, చాలా తక్కువ పంచదార వేయాలి. సో కొద్దిగా పంచదారని అలా పైనుంచి చల్లితే సరిపోద్ది. సో ఈ పంచదారతో ఏంటంటే మనకు ఆ స్వీట్ నుంచి ఆ పులుపు అనేది కొంచెం పెరుగుతో పులుపు అనేది తగ్గుతుంది. ఓకే, సో ఈ విధంగా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో లాస్ట్లో యాడ్ చేస్తామా ఇంకొక టైప్ ఆఫ్ ఉల్లిపాయలని అది మనం చివరిలో యాడ్ చేస్తాం. సో ఈ విధంగా ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. దీంట్లో మనం ముందుగా ప్రీ కుక్ చేసి పెట్టాం, హాఫ్ డన్ చేసిన ఈ రొయ్యల్ని మనం దీంట్లో వేసేస్తాం. ఓకే, సో చింగ్రీ మాచర్ దో ప్యాజాకి ఈ రొయ్యలు అలాగే పెరుగు మిక్చర్ ఇవన్నీ చక్కగా ఇలా వేగుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఉప్పు వేస్తాం. సో దీంట్లో మరి కొద్దిగా రుచికి తగినంత ఉప్పు అయితే కొద్దిగా పడుతుంది. క్రీమ్ కానీ పెరుగు కానీ యాడ్ ఆన్ చేస్తే రిచ్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. రిచ్నెస్ అనేది తెలుస్తుంటుంది కర్రీస్లో. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో జీలకర్ర పొడి, ఫినిషింగ్ టచ్లో కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేయడం వల్ల మనకి ఆ మంచి అరోమా అనేది వస్తుంది. సో ఇలా జీలకర్ర పొడిని పైనుంచి చల్లుతున్నాను. ఓకే, అలాగే ఈ జీలకర్ర పొడితో పాటు ఈ దో ప్యాజాకి మెయిన్ ఏంటంటే మనం ఉల్లిపాయలు కూడా తింటుంటే బాగుంటుంది కాబట్టి ఇలా డైస్లో కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని సో ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మనం వేస్తున్నాం దీంట్లో. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసాక ఓసారి మంచిగా మనం మిక్స్ చేసుకుందాం. సో ప్రాసెస్లో ఇంగ్రీడియంట్స్ ఎక్కడ ఏది వేయాలన్నది ఒక్కటే చూసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ చాలా మంచి డిష్ అండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. మనకు గ్రేవీగా కావాలనుకుంటే లైట్గా వాటర్ అయితే వేస్తే సరిపోతుంది. కొన్ని నీళ్ళు వేసుకుందాం లైట్గా. ఈ చింగ్రీ మాచా దో ప్యాజా మనకి జనరల్గా సౌత్ ఇండియన్లో చేసేటప్పుడు ఏంటంటే మనకి చింతపండు పులుపు ఇవన్నీ యాడ్ అవుతాయి. సో ఇదేంటంటే అలా ఏం ఉండదు, చింతపండు ఏం మనకి వేయలేదు, అలాగే టమాటాలు కూడా వేయలేదు. ఓన్లీ పెరుగు ఏదైతే ఉందో పెరుగు నుంచి వచ్చిన పులుపుతోనే మనకి ఈ రొయ్య అనేది ఉంటుంది. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఈవెన్ మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా తినడానికి చాలా బాగుంటాయి. సో మంచిగా ఉడికించడం కోసం ఏం చేద్దామంటే దీన్ని మూత పెట్టి 5 నిమిషాల పాటు చక్కగా ఉడికిద్దామండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయిన ఈ చింగ్రీ మాచా దో ప్యాజా అనేది రెడీ అవుతుందండి. సో చక్కగా ఉడకాలి కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేద్దాం. కొద్దిసేపు అయితే వెయిట్ చేసాం కదా, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సో షెఫ్ అయిపోయినట్టేనా ఇంకేమైనా ప్రాసెస్ మిగిలింది? సో దీనిలో ఇంకేం ప్రాసెస్ లేదండి. సో కంప్లీట్గా మనకి ఈ రొయ్యలు పర్ఫెక్ట్గా ఉడికాయి. సో ఇదేంటంటే మనకి పెరుగు మిక్సర్తో ఈ గ్రేవీ అనేది చాలా బాగా వచ్చింది. ఆ టెక్స్చర్ చూసారు కదా, చాలా చూడటానికి చాలా టెంప్టింగ్గా డెలిషియస్గా కనిపిస్తుంది. ఓకే, అండ్ మనం తినేటప్పుడు కూడా ఈ ఉల్లిపాయ ముక్కలతో అద్భుతంగా ఉంటుందండి. ఓకే, డిష్ అవుట్ చేసుకుందాం, లేట్ చేయకుండా సర్వ్ చేసేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడడానికి చాలా హై ఫీస్ట్గా కనిపిస్తుంది. సో గ్రేవీ కూడా కొంచెం మనకి పల్చగా వచ్చింది పెరుగు వేసినందువల్ల. పెరుగు వల్ల అలా వస్తుంది. అండ్ మనం ఈవెన్ కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేసాం. సో ఇది స్టార్టర్ లా కంటే ఇలా మనం రైస్తో కానీ పులావ్స్తో కానీ దాంతో చాలా బాగుంటుంది. నార్త్ ఇండియన్ స్టైల్లో చింగ్రీ మాచా దో ప్యాజా రెడీ అయిపోయింది.
మాచర్ దో ప్యాజాకి కావలసిన పదార్థాలు: ప్రాన్స్ 250 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కారం 1 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, పెరుగు 1/2 కప్పు, పంచదార 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత. చింగ్రీ మాచర్ దో ప్యాజా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో రొయ్యలు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె వేసి కలుపుకోవాలి. నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు వేసి వేయించుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మరోవైపు వేగుతున్న రొయ్యలను ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి. తర్వాత కలుపుకున్న పెరుగు మిశ్రమం, పంచదార, అలాగే తీసి పక్కన పెట్టుకున్న రొయ్యలు, రుచికి తగినంతగా ఉప్పు, జీలకర్ర పొడి, డైస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా నీళ్లు వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. రొయ్యలు బాగా ఉడికాక స్టవ్ ఆపి బౌల్లోకి తీసుకుంటే నార్త్ ఇండియన్ స్టైల్ చింగ్రీ మాచర్ దో ప్యాజా రెడీ.